నుమాయిష్ని సందర్శించే ఈ సందర్శకులు ఎవరైతే ఉంటారో వారికి విందు వినోదంతో పాటు అలాగే కొంత ఎడ్యుకేషన్ని కూడా అందించేందుకు అంటే ట్రాఫిక్కి కావచ్చు, అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించినవి కావచ్చు, ఇటు భరోసాకు సంబంధించిన విషయాలు కావచ్చు, షీ టీమ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన అవగాహన కల్పించేందుకైతే పోలీస్ అధికారులు ఈరోజు ఇక్కడ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం క్లియర్గా చూడవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నదైతే ట్రాఫిక్కి సంబంధించిన స్టాల్స్. ఇక్కడ కేవలం ఆటలు పాటలతో పాటు ఏదైతే ట్రాఫిక్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెడ్ లైట్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, అలాగే గ్రీన్ లైటు, ఎల్లో లైటు యొక్క వాటి యొక్క విశిష్టత ఏంటి అనే వివరాలన్నీ తెలియపరుస్తూ ఇక్కడ క్లియర్ కట్గా పోస్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వయసు నుండే చిన్నారులకు ఇక్కడ సైక్లింగ్ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ యొక్క స్టాప్ లైన్స్ గురించి, ఇక్కడ సిగ్నల్స్ గురించి తెలిసే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆ ట్రాఫిక్ సమయంలో పోలీస్ అధికారులు ఏ విధంగా ఎందుకు అక్కడ నిలబడతారు, వారు ఏం చేస్తారు, ఈ యొక్క కెమెరాస్ తోటి వాళ్ళు ఏం చేస్తారు అనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్ కట్గా అటు పోస్టర్స్లో కూడా చూపించడం జరుగుతుంది. కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏర్పాట్లన్నీ కేవలం ఈ సంవత్సరం చేస్తున్నారా, ఇంతకుముందు కూడా చేశారా? ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేడం. ఈ సంవత్సరం కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ అనేది ట్రాఫిక్ వింగ్ ఏర్పాటుకి ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేడం. సో ఎట్లా ఉంటుంది ప్రజల నుండి రెస్పాన్స్? ఎవరైనా ఇది ఏంటి, ఎందుకు చేస్తున్నారని ఎప్పుడైనా క్వశ్చన్ చేయడం జరిగిందా? కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు మేడం. అంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది, చెక్ రియలైజేషన్ ఏ విధంగా ఉంది, మీరు డ్రంక్ డ్రైవింగ్ కేసులు ఏ విధంగా పట్టుకుంటారు, ప్రతి క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతూనే ఉంటారు. మేము వాటికి తగ్గట్టు మేము చేస్తున్న ప్రతి విషయం వాళ్ళకి అవగాహన చేస్తుంటాం మేడం ట్రాఫిక్ గురించి. అంటే కేవలం చిన్నారులే కాకుండా పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఈ వయసు నుండే, అంటే చిన్న పిల్లల వయసు నుండే ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది నేర్పిస్తూ ఉంటారు కదా. సో తల్లిదండ్రుల నుండి కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కంపల్సరీ అడుగుతారు మేడం. తల్లిదండ్రులు అడుగుతుంటారు, పిల్లలు కూడా వచ్చేసి ఈ ట్యాబ్లో మీరు ఏ విధంగా ఆపరేషన్ చేస్తుంటారు, ఈ కెమెరాల ద్వారా ఏ విధంగా ఫోటోలు తీస్తుంటారు అని చెప్పేసి చెప్తుంటారు సార్. మేము ఇప్పుడు మామూలుగా హెల్మెట్ వేసుకునే వాళ్ళకి హెల్మెట్ వేసుకోవద్దు అని చెప్పేసి చలాన్ వేసినప్పుడు వాటి మీద అవగాహన గురించి అడుగుతుంటారు మేడం పిల్లలు. వాటికి మేము తగినట్టు సమాధానం కూడా మేము చెప్తుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ట్రాఫిక్ సమయంలో వారు యూజ్ చేసే గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఐటమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అంతేకాకుండా ఇవి హెల్మెట్ లేకపోయినా ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిన సమయంలో యొక్క కెమెరాస్ తోటి వాళ్ళు ఫొటోస్ తీస్తారు. అండ్ ఇక్కడ చలానాస్, ఆ బండి మీద ఏవైనా చలానాస్ ఉన్నాయా ఏంటి అనేది ఈ ట్యాబ్ల ద్వారానైతే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి విషయం కూడా వీళ్ళకి క్షుణ్ణంగానైతే ఇక్కడ రాయడం కూడా జరిగింది. అండ్ పోస్టర్స్లో కూడా ఒకవేళ ఎవరైనా వ్యక్తి ట్రాఫిక్లో పడిపోతే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా గమనించేందుకు, అండ్ అంతేకాకుండా చాలామంది వృద్ధులకు అలాగే ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి కూడా ట్రాఫిక్ పోలీసులు సహాయం చేస్తున్నట్లుగానైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సైబర్ క్రైమ్కి సంబంధించిన మరో స్టాల్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్నారులు బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళకు కలిగించండి. రియల్గా వాళ్ళు బైక్ డ్రైవింగ్ చేస్తున్న విధంగానైతే వాళ్ళకు తెలిసే విధంగా ఇక్కడ ఒక కొత్త గ్యాజెట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన కూర్చొని అక్కడ చూస్తున్న స్క్రీన్ ఏదైతే వస్తుందో దానిలో చూస్తున్న టైంలోనైతే వాళ్ళకు రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళే బైక్ డ్రైవ్ చేస్తున్నట్లుగానైతే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా రియల్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి కలిగించే విధంగానైతే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. అండ్ మరో స్టాల్ కూడా పక్కనే ఉంది. ఇది షీ టీమ్స్, భరోసా అండ్ సైబర్ క్రైమ్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ లోపల కూడా మనం క్లియర్గా చూడవచ్చు. వీరు పాంప్లైన్ కూడా వారి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి సంబంధించిన ఒక గ్యాజెట్ని, అంటే ఒక బొమ్మని, ఒక ఆడపిల్ల యొక్క బొమ్మని ఇక్కడ పెట్టుకొని ఆ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఆడపిల్లను ఎవరు గుడ్ టచ్ చేస్తున్నారు, ఎవరు బ్యాడ్ టచ్ చేస్తున్నారు అనే వివరాలు చిన్న వయసులోనే పిల్లలకు తెలిసే విధంగా ఇక్కడ ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుంది. మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు? 2016 నుంచి మేడం. 2016 నుంచి భరోసా స్టార్ట్ అయింది. భరోసా స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూగా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము.
సో అంటే తల్లిదండ్రుల నుండి కావచ్చు, పిల్లల నుండి కావచ్చు, రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మేడం ఇంతకుముందు ఇలా జరిగింది, సో మాకు తెలియలేదు అని ఎప్పుడైనా చెప్పడం జరుగుతుందా? అట్లా ఏమి ఉండదు మేడం. మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, చాలామంది అందరు కౌన్సిలర్స్ కానీ టీం మొత్తము చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఏ ప్రాబ్లం అయినా వాళ్ళు చెప్పలేకపోయినా కానీ మేము చెప్పించేటట్టు ఉంటుందన్నమాట మా దగ్గర స్టాఫ్ మొత్తము. సో అట్లా ఏది తెలియదు అని అయితే ఏది ఉండదు. పిల్లల నుండి ఇట్లాంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? అదే వాళ్ళు చెప్పకపోవడం ఉంటుంది. వాళ్ళతో కొద్దిసేపు ఆడిపించి చేపించి అంతా చేయించిన తర్వాత మేము అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము రూల్ అవుట్ చేస్తాం ఏం జరిగింది ఏంది అని చెప్పేసి అని. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము వాళ్ళను ఆడిపించి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. వెంటనే అయితే చెప్పలేరు, భయంతో ఉంటారు. కొంతమంది చెప్పలేరు, ట్రామాలో ఉంటారు. సో అదంతా కౌన్సిలింగ్ ప్లస్ అందరూ ఆడిపించేసి మళ్ళీ పిల్లలంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆట మీద ధ్యాస ఉంటుంది. సో ఆడిపించుకుంటూ అక్కడి నుంచి మేము రూల్ అవుట్ అంటే బయటకి వాళ్ళతో చెప్పిస్తాం అనమాట. ఏం తెలియదు ఫస్ట్ అంటారు వాళ్ళు, మాకు తెలియదు, లేదంటే చెప్పకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివంటి ఉంటాయన్నమాట. కానీ మేము వాళ్ళతో కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు బయటకి. సో అట్లా మా కౌన్సిల్. సో మనం క్లియర్గా చూడవచ్చు, చిన్నారులపైన ఈ మధ్య జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, చాలా వరకు అవగాహన తెచ్చేందుకు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ ఈ టీం వచ్చేసి షీ టీమ్కి సంబంధించింది. అంటే చిన్నారులే కావద్దు, ఎక్కువ మంది నుమాయిష్ని సందర్శించేందుకు వచ్చే ఆడపిల్లలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు జనాలలో. సో వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు కొన్ని తల్లిదండ్రులకు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి. సో అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ స్పెషల్గా స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరొక మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఏర్పాట్లు ఎప్పటి నుండి జరుగుతున్నాయి, ఎట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం సర్వీస్ అంతా కూడా? ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఒక 2016-14 నుంచి జరుగుతున్నాయి. అయితే దీనికి వచ్చి సర్వీసెస్ ఏంటి అంటే షీ టీమ్ అనేది 2014లో స్టార్ట్ అయింది. ఈ 14లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలామందికి అవేర్నెస్ లేదు. ఆడపిల్లలు అంటే జనరల్గా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడానికి భయపడతాను. కాకపోతే షీ టీంలో ఏంటి అంటే మేము మఫ్తీలో ఉంటాం మ్యాక్సిమం. ఈరోజు స్టాల్ ఉంది, సిపి సార్ వస్తున్నారని యూనిఫామ్లో ఉన్నా కానీ మాకు అప్రోచ్ అవ్వడానికి కూడా చాలా ఈజీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము షీ టీమ్ ఆఫీస్కి రావచ్చు, లేదు వాళ్ళకి రావాలని ఇష్టం లేకపోతే వాట్సాప్ త్రూ కూడా వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, త్రూ ఈమెయిల్ రేజ్ చేయొచ్చు, త్రూ ఫేస్బుక్ రేజ్ చేయొచ్చు, త్రూ ఇంకా ఫేస్బుక్, వాట్సాప్, ఎనీథింగ్, ఎనీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఇన్ ఎవ్రీథింగ్ షీ టీమ్ ఈస్ దేర్. అయితే షీ టీంలో అప్రోచ్ అయ్యాక ఒక్కసారి ఆఫీస్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే టు నో ద జెన్యూనిటీ ఆఫ్ ద కంప్లైంట్. ఒక్కోసారి చాలామంది ఫేక్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ షీ టీమ్ ఫామ్ అయింది అయితే ఈవ్ టీచర్స్ని ఆపడానికి. ఈవ్ టీచర్స్ ఎప్పుడైతే బస్ స్టాండ్స్లలో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఆడపిల్లని ఇబ్బంది పెడుతూ ఉంటారు, లేకపోతే ఈలలు వేయడము, లేకపోతే సైగలు చేయడము, అలాంటివన్నీ ఆపడానికి షీ టీమ్ ఫామ్ అయింది. మేము మఫ్తీలో తిరిగి అలాంటి వాళ్ళని వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. వాళ్ళకి తెలీదు మేము వీడియో రికార్డింగ్ చేస్తున్నామని. దాన్ని ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము వాళ్ళపైన పెట్టి కేసు బుక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నాం. సమ్టైమ్స్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా వరకు షీ టీమ్స్ అంటే ఎక్కడైతే జనాలు ఎక్కువగా పోగవుతుంటారో ఆ ప్లేసెస్లో చాలా వరకు మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆకతాయిల వల్ల. అలాంటి వారికి ఇబ్బందులు ఏవి కలగకుండా మఫ్టీలోనైతే షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు. అండ్ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇదంతా కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన టీం. ఇక్కడ ఒకవేళ నుమాయిష్లో సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ఏదైనా ఇబ్బంది అయిన వాళ్ళు సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో సైబర్ క్రైమ్ టీం ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ అయ్యి వారి యొక్క సమస్యను చెప్తే వీరు వెంటనే ఇక్కడున్న గ్యాజెట్స్ని యూజ్ చేసి వారి యొక్క ఫోన్లు పోయినా లేకపోతే ఏమైనా హ్యాక్ అయినా కూడా అవన్నీ కూడా క్లియర్ కట్గా వారికి తిరిగి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఈ స్టాల్స్ ఓపెన్ చేస్తారు? నేనైతే రీసెంట్గా వచ్చిన మేడం. అంటే ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సైబర్ క్రైమ్లో నేనైతే ఒక 6-8 మంత్స్ నుంచి చేస్తున్నాను నేను. సో అంటే ఇక్కడ ప్రస్తుతం ఓపెన్ చేసినప్పటి నుండి ఎలా ఉంటుంది? ఇక్కడైతే మనం అవేర్నెస్ కలిగిస్తాం. తర్వాత మనకి ఇక్కడ ఈ లోకల్ పిఎస్ వాళ్ళతో మనకి ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ఏదైనా ఉంటే మన పిఎస్కి అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి మనం ఏ విధంగా
దీన్ని ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా చేస్తాం ఏంటి అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడైతే అవేర్నెస్ అయితే చేస్తాం మేము. ఏమేమి సైబర్ ఫ్రాడ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ డిఫరెంట్ సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ జాబ్స్ అండ్ వీసా ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేది ఒకటి ఉంది. తర్వాత మ్యాట్రిమోనియల్ అదేంటి ఇది మ్యాట్రిమోనియల్లో మీకు ఈ మనం అందులో రిజిస్టర్ అవుతాం కదా, మ్యాట్రిమోనియల్ ఏదైనా .comలో రిజిస్టర్ అవుతాం కదా. రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మన డాటాని హ్యాక్ చేసి థెఫ్ట్ చేసి మనల్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి మేము మీతో అంటే మీ డాటా మీ ప్రొఫైల్ చూసాం, మీ డాటా అంతా మాకు నచ్చింది, మేము ఇండియాకి వస్తున్నాము అని చెప్పిన తర్వాత ఒక 2 days అట్లా 2 days తర్వాత వాళ్ళు మళ్ళీ మన కాంటాక్ట్ అయ్యి నేను మీకు ఆర్నమెంట్స్ ఇస్తున్నానో లేకపోతే గిఫ్ట్ ఏదైనా తెస్తున్నానో అది మీకు నేను ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఇక్కడ అమౌంట్ అది మన ఇండియన్ అమౌంట్లో అది కావాలి కాబట్టి అమౌంట్గా మీరు వేస్తారా అని అడిగి అట్లా మనల్ని ఫ్రాడ్స్ అది ఒకటి. బ్యాంక్ ఫ్రాడ్స్ తీసుకుంటే పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ అనేవి ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ టెలిగ్రామ్లో మనకు ఒక లింక్ వస్తుంది, ఈ పార్ట్ టైం జాబ్స్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యి మీకు కొన్ని ఏవైనా షేర్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అదొకటి ఉంది. తర్వాత మీకు జాబ్స్ మెసేజెస్ని షేర్ చేయడం, తర్వాత కొన్ని మీకు లింకులు ఇస్తాం, ఆ లింకుల్ని మీరు వేరే వాళ్ళకు అది చేస్తే షేర్ చేయడం అని చెప్పి జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఆన్లైన్కి సంబంధించిన ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో అవే కాకుండా ఈ ఈ యొక్క పాంప్లైన్లని ఏర్పాటు చేసి ఈ టోల్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి కాల్ చేస్తే డెఫినెట్గా మా నుండి మీకు సహాయం అందుతుంది అని ఇక్కడ పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ పాంప్లైన్లు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ఫ్రాడ్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారో వారికి అవగాహన కల్పించే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. అండ్ ముందు ఇట్లాంటి వాటిని ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా చాలా వరకు వీరు అవగాహన కల్పిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, నుమాయిష్కి వచ్చే ప్రతి ఒక్క సందర్శకుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పెంచుకునేందుకు ఈ యొక్క స్టాల్స్ ఉపయోగపడుతున్నాయి అని అయితే పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇవే ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్తో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.